వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ ప్రపంచ వైద్యుల దినోత్సవం. ముందుగా వైద్యులందరికీ కూడా ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వారి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి వైద్య శిఖామణులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సరే, ఇక పాయింట్లోకి వెళ్తే, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మీద ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సమాచార శాఖ, ఫ్యాక్ట్ చెక్ ఆంధ్రప్రదేశ్ సీఎంఓ వీళ్ళు ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? వై? బికాస్ ఎంత చెత్త ప్రచారం చేయాలో అంత చెత్త ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇది అసలు నార్మల్గా నేను ఇలాంటి వాళ్ళ ప్రొఫైల్స్ నేను ఎంకరేజ్ చేయక్కర్లేదు, వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకి సంబంధించి అక్కడ నిరుద్యోగులు కాస్త ధర్నాలు అవి చేస్తుంటే మీడియాలో కనిపించట్లేదు అని చెప్పి, అది కూడా ఏంటి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ మీడియాల్లో కనిపించట్లేదు, కుమారి ఆంటీకి ఇచ్చినటువంటి కవరేజ్ కూడా మా నిరుద్యోగులకి ఇవ్వరా అంటూ వాళ్ళు ఒక ప్రశ్న సంధించారు. సరే, మొత్తానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూ. సరే, అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అంటే, అదంతా చూసిన తర్వాత డెఫినెట్గా అందరికీ వచ్చేటువంటి అనుమానం ఏంటి అంటే, పక్క వీళ్ళందరూ ఏ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు లేదంటే సాక్షి ఎంప్లాయీస్ కొంతమంది ఉండి వెనకాల చేయిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంఎస్ఓలు కానీ లేదంటే కేబుల్ ఆపరేటర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సాక్షి టీవీని ఇలాగే టీవీ9ని కానీ మిగతా వాటిని కానీ బ్యాన్ చేశారు స్వచ్ఛందంగా అనేది అందరికీ తెలిసిందే. సో ఈ అక్కస్ తీర్చుకోవాలంటే ఎక్కడ? సో మొత్తం ఓవరాల్గా ఏదైనా చేయాలి అని చెప్పి అక్కడ తెలంగాణలో కూడా మొదలు పెట్టేసినట్టుగా ఉన్నారు. ఇవే కాకుండా అటు నాడు నేడుకు సంబంధించి కావచ్చు, ఉపాధ్యాయుల డిఎస్సీలకు సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అబద్ధపు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కట్టు దాటిపోతోంది ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది. ఆ సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నారా, లేదు క్రమ పద్ధతిలో పెయిడ్ దాంతో జాబ్ చేస్తున్నారా, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ సజ్జల భార్గవ రెడ్డి ఈస్ ద కీ పర్సన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడున్నాడో మరి ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళకి కానీ ఇంకా తెలియలేదా అనేది నాకు తెలియదు. బట్ నాకున్నటువంటి క్రెడిబుల్ సమాచారం ప్రకారం సజ్జల భార్గవ రెడ్డి ఇక్కడే హైదరాబాద్లోనే ఒక చోట ఉన్నాడు అనేది మాత్రం తెలుసు. ఎక్కడ అనేది అయితే తెలియదు. ఐ హ్యావ్ ఎ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. మరి ఇలాగ సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు మీరు అని నేను సమాచార మంత్రిత్వ శాఖ వారిని, హోంశాఖ వారిని, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నాళ్ళు ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళడాలు, ఎన్నాళ్ళు ఈ అబద్ధ ప్రచారాలు చేస్తూ వెళ్ళడాలు, వీళ్ళ మీద ఇంకా ఎటువంటి చర్యలు అనేవి ఉండవా? ఇంకా ఇప్పటికీ కూడా చూస్తూనే ఉండాలా? ఎంత ఖండించినా ఏం చేసినా ఏదో ఒక రకంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే అది ప్రభుత్వ పనితీరుకు విఘాతం కాదా? ప్రజల్లోకి వెళ్ళి, ఎందుకంటే సంక్షేమ క్యాలెండర్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ చేశారు. పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతా ఉన్నారో వాటన్నిటిని పెంచి 7,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మరి దానికి సంబంధించి దాని మీద కూడా వీళ్ళు తప్పుడు ప్రచారం ఏంటంటే, ఒక పక్కన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ ఇస్తున్నారు. ముఖ్యమంత్రితో సహా పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి స్టార్ట్ చేశారు. దానికి ఎలాగైనా సరే నడవలేని వాళ్ళందరికైనా ఇంటికి వెళ్ళి ఇవ్వండి అయ్యా, నడిచే వాళ్ళకి ఎలాగో ఇస్తారు కదా ఇక్కడ మిగతా వాళ్ళని. అక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు, సచివాలయ ఉద్యోగులను తీసుకెళ్ళి వాళ్ళతోటి ఇంటింటికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు. ఎవరిని బయటికి రావాల్సిన అవసరం లేదనే చెప్పారు క్లియర్గా. మరి ఇంకా ఎందుకు వీళ్ళకి ఈ తప్పుడు ప్రచారం చేస్తూ రావడం అనేది ఐ డోంట్ థింక్ సో. అంటే ఇంకా వీళ్ళకి మాకెలాగో సిగ్గు ఎగ్గు లేవు, మేము ఓడిపోయినా మేము అబద్ధాల మీదే అప్పుడు గెలిచాం, అబద్ధాలతోటి ఇప్పుడు ఓడిపోయాం, మా బతుకే అబద్ధం అని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఈ అబద్ధాలని ఎలాగైనా ప్రజల మీద రుద్దేసేయాలి, ప్రజల్ని కంప్లీట్ ఒక మాయలోకి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే కళ్ళు మూసి తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి. అదే పంథాలో వీళ్ళుండి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్కి పనిచేస్తున్నటువంటి సదరు అధికారులు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ తప్పు అని దీనికి సంబంధించిన ఒరిజినల్ వివరాలు ఇవ్వు అని చెప్పి పెడుతున్నారో, నాకు
ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇది సద్విమర్శగానే తీసుకోండి తప్పితే, నేను మిమ్మల్ని ఏదో తక్కువ చేస్తున్నానని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి సోషల్ మీడియా హ్యాండిల్‌ని ఎవరైతే ఈ అసత్య ప్రచారాలు ఖండించడానికి వాటికి చూస్తున్నారో, యూ ఆర్ ఎ బిట్ అన్‌ఫిట్ సర్. డెఫినెట్‌లీ. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఆ ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి సోషల్ మీడియా విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ పర్ఫెక్ట్. అబద్ధాన్నైనా సరే చాలా సాధికారికంగా, మేము మీకు అబద్ధమే చెప్తాము. ఆ అబద్ధానికి కూడా సాధికారికంగా ఇదిగో ఈ వివరాలన్నీ ఇస్తున్నామని చెప్పి తప్పుడు వివరాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లోకి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా వాళ్ళు ఇచ్చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇంకా పని చేయట్లేదు. ప్రజల్లోకి ఆ ఇంపాక్ట్ వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ కక్ష సాధింపు కాదు, తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళ మీద చర్యలు ఎప్పుడుంటాయి? సజ్జల భార్గవ్ రెడ్డి మొన్న ఒక ట్వీట్ వేశాడు. ఏంటంటే, విద్యార్థులని కింద రోడ్డు మీద కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు అని చెప్పి. వాడెవడో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక ట్వీట్ అనేది వేయడం జరిగింది. అలాగే నాడు నేడుకు సంబంధించి ఒక మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఇదిగో నాడు నేడుకు సంబంధించినటువంటి వివరాలు చూడండి. అక్కడ మరి జగనన్న ప్రభుత్వం కట్టినటువంటి ఈ నాడు నేడులో స్కూళ్ళు రీమోడర్నైజేషన్ అయినటువంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా తెలియడం లేదా, కనిపించడం లేదా అని చెప్పి కూడా చాలా వ్యాఖ్యానాలు చేశారు. దాని స్క్రీన్ షాట్ ఇక్కడ మీకు నేను చూపిస్తాను, చూడండి. చూసారుగా. సో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఇద్దరు, ఆ ఇద్దరికే అసలు సరైనటువంటి ఇది లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి వీళ్ళని ఏమనాలి? ఏమంటే వీళ్ళకి బుద్ధి అనేది వస్తుంది? ఒకడేమో స్కూళ్ళు చూడలేదంటాడు, ఇంకొకడేమో రోడ్ల మీద కూర్చోబెట్టి భోజనాలు అంటాడు. అంటే నాడు నేడులో వీళ్ళు చేసింది ఏమీ లేదు అనేది స్పష్టం. సో ఇలా ఇంకా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూనే వెళ్తున్నారు తప్పితే ఇంకొకటి ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళ తప్పుడు ప్రచారం తప్ప. ఇంకా ఏం చెప్తాం వీళ్ళ గురించి? సో ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు కట్టు దాటుతున్నటువంటి వీళ్ళ మీద, ఇది అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? అలాగే మీడియా కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సాక్షి ఛానల్లో కూడా ఇదే తప్పుడు ఆరోపణలు, తప్పుడు సమాచారం ఇవ్వడం, ఆ దిక్కుమాలిన అనలిస్టులు కొంతమందిని కూర్చోబెట్టి రోజు డిబేట్ పెట్టి మళ్ళీ ఇంకా పెంటని స్టార్ట్ చేయడం అన్నీ చేస్తున్నారు. యాక్చువల్లీ వీటన్నిటి మీద కూడా గతంలో ఒకసారి ఉటంకించినట్టే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రాజద్రోహం కేసు అనేది దీని మీద నమోదు చేయాలి. 100% రాజద్రోహం కేసు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు. ఇది ప్రభుత్వం యొక్క పరపతిని తక్కువ చేసేటువంటి విధంగానే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగానే ఉంది అనేది మాత్రం సుస్పష్టం. మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద? వాళ్ళు విమర్శలు చేయొచ్చు, తప్పలేదు. సద్విమర్శ ఉండాలి. ఇక్కడ తప్పు జరుగుతోంది, ఇదిగో సాక్ష్యం, ఇదిగో సాక్ష్యాధారాలు పక్కా ఉన్నాయా? తప్పులేదు, ప్రజల్లోకి రావచ్చు. అంతేగాని ఫ్యాబ్రికేటెడ్ అన్ని అలవాటైన పనులే. దొంగ సాక్ష్యాలు సృష్టించడం, దొంగ వాగ్దానాలు చేయడం, ఇగో ఇలా దొంగ ట్వీట్లు, దొంగ ప్రకటనలు చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో వీళ్ళకి బాగా అలవాటే. కాబట్టి ఆ అలవాటుని ఇక్కడికే కట్ చేయాలి. ఇప్పటికే ప్రజల అధికారాన్ని పూర్తిగా కట్ చేసి 11లో కూర్చోబెట్టారు. ఈసారి ఏమైనా తేడా వచ్చిందంటే కుర్చీ మూసేస్తారు. ఇక సీటు చిరిగిపోవడం తప్పితే ఏది ఉండదు వాళ్ళకి. సో రాజకీయంగా మనుగడ లేనట్టే వైఎస్ఆర్సీపీకి అనేది ఒక పాయింట్. అయితే ఈ తప్పుడు ప్రచారాలతోటి ఇంకాస్త కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏ న్యూస్ ఏంటి అనేది తెలియకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫేక్ ట్వీట్లు, ఫేక్ పోస్టులతోటే కాలం గడిపేస్తున్నారు ఇంకా కూడా. సో ఈ పంథా మారాల్సిందే. పార్టీ పరంగా వాళ్ళు మారరు, మేము ఇలాగే ఉంటాం అనుకుంటే అట్లీస్ట్ వ్యవస్థ వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఈ తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి ఒక గుణపాఠం కూడా చెప్పాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.